హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నాని. డబ్బు కాదు మనిషిలో ముఖ్యం అనే వాళ్ళ కోసం నేను ఒక మాట చెప్తాను. అదేంటంటే ఈ రోజుల్లో మాత్రం డబ్బుకున్న వాల్యూ దేనికి లేదు. అది నీ ఇంట్లో అయినా, ఇంటి బయట ఫ్రెండ్స్తో అయినా, నీ ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అయినా సరే, ఎవరైనా సరే, నీ తోబట్టు రక్త సంబంధం ప్రేమించిన వారు ఎవరైనా సరే, నీతో ఉండాలి అంటే, నీతో కుటుంబంలో హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా డబ్బు అనేది ముఖ్యం. చాలామంది ఏంటంటే నేను చేస్తున్న వీడియోస్కి డబ్బుదేముంది, డబ్బు సంపాదిస్తేనే లైఫా, డబ్బు లేకపోతే బ్రతకలేమా, ఏదేదో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నేను చెప్పగలను, డబ్బు లేకుండా ఏది జరగదు. జరగాలి అంటే నువ్వు చాలా అంటే చాలా ఒక పెద్ద అదృష్టవంతుడు అయి ఉండాలి. అంత అదృష్టవంతుడు అయితే ఇన్ని కష్టాలు ఎందుకు పడతాం? చెప్తున్నా కదన్నా, ప్రతి ఒక్కరికి చాలా చెప్పడం సులువే. ఎంత సింపుల్ అంటే డబ్బుదేముంది లేరా, సంపాదించవచ్చు. ఈరోజు మన ఏంటది రిలేషన్ పోతే మళ్ళీ సంపాదించుకోలేం, ఇలాంటి మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే అవన్నీ సొల్లు కబుర్లు. వన్స్ మీ చేతిలో చిల్లి గవ్వ లేకపోతే, ఈవెన్ మీ ఇంట్లో ఉన్న కనీసం ఒక కుక్క పిల్ల కూడా మీ మాట ఉందన్న. అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పరిస్థితి. ఓకే, మన తాతలు తండ్రుల కాలంలో ఒక రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇచ్చి, రిలేషన్షిప్కి డబ్బు కంటే వాల్యూ ఇవ్వడం, అవన్నీ అక్కడితో అయిపోయాయి, మన తండ్రులతోనే అయిపోయాయి. ఈ జనరేషన్లో మాత్రం డబ్బు మాత్రమే డబ్బుతోనే రిలేషన్షిప్ చేయండి, డబ్బుతోనే ఫ్రెండ్షిప్ చేయండి, డబ్బుతోనే కలిసి ఉండండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బుతోనే కాపురం చేయండి భయ్యా. గదే ఫైనల్. ఎందుకంటే డబ్బు ఉంటేనే నీ పిల్లమైనా, నీ లవర్ అయినా, ఎవరైనా సరే నీతో ఉంటారు. ఇన్ కేస్ అది కొన్ని రోజులే భరిస్తారు డబ్బు లేకుండా. అలా అని చెప్పి నువ్వు సోమరిపోతులకు పడుకుంటాను, నాకు మానవత్వమే ముఖ్యం అంటే ఎవ్వడు మనల్ని దేకడు. సో దయచేసి మన దగ్గర డబ్బు సంపాదించిన తర్వాత చాలామంది దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒకడికేమో డబ్బు సంపాదించడం కుదరట్లే, ఇంకొకడికేమో సంపాదించింది జాగ్రత్తగా వాడి దగ్గర ఉంచుకోలేకపోతున్నాడు. అంటే అదంత దరిద్రం చూడండి. అంటే దేవుడు వరవేస్తున్నాడు, కానీ రెండు కూడా పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు వరవేస్తున్నాడు కానీ వీడిని నిలబెట్టుకోవట్లేదు. సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జీవితంలో చాలా అంటే చాలా కష్టాలు పడతారు. వన్స్ డబ్బుల్ని మనం ఎప్పుడైతే విచ్చలవిడిగా ఎలాంటి ఖర్చులు ఏది లేకుండా, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే, ఎవడో ఒకడు వస్తాడు, సిట్టింగ్ వేద్దాం అంటాడు, వీడికి ఏదో పని ఉంటుంది, వీడి జోబులో 500 మాత్రమే ఉంటుంది, అయినా సరే మొహమాటానికి పోయి సిట్టింగ్కి వెళ్తాడు. దానివల్ల ఏమవుద్దంటే వీడి వల్ల ఇంట్లో ఆ రేషన్ డబ్బులకు గేషన్ డబ్బులు కొనుక్కుంటూ తాగేస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్న. చెప్తున్నా కదా. ఇంకొకటి, ఫ్రెండ్స్ అనగానే ముందు వెనక ఏది చూడకుండా బ్యాక్ ఇచ్చేసే రకాలు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతాయి తెలుసా? ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, ఇప్పుడు సోకాల్ ఈ టైంలో ఈ జనరేషన్లో ఉన్న ఫ్రెండ్స్, అంటే నేను అందరూ అనట్లేదు, చాలామందికి చాలా మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫ్రెండ్ అనేవాడు తాగిన వరకు, తాగిన మొత్తం ఎక్కిన వరకు, ఆడు అంటే కోమలోకి వెళ్ళిపోయిన వరకే అంతే. ఆ తాగిన దిగిన వరకు కూడా ఎవడు ఫ్రెండ్ అయినా ఉండట్లేదు. చూస్తాడు మొత్తంగా ఇది మొత్తం ఖర్చు పెట్టేసాం, ఒక ఫుల్ ఆయుసం అయిపోయింది, ఇంకా అదే ఫ్రెండ్షిప్. సో అలాంటి రిలేషన్స్ నమ్ముకొని ఇంట్లో వాళ్ళు మాత్రం ఇబ్బందులు పెట్టొద్దన్న. ఎందుకంటే మనల్ని నమ్ముకొని, మనల్ని చదివించి, నా కొడుకు ఏదో ప్రయోజకుడు ఏదైనా ఏదో చేస్తాడు, లేదంటే నా కుటుంబాన్ని నన్ను ఒక ఉన్నత స్థానంలో పెడతాడని ఎంతో నమ్మిన వాళ్ళకి మన చేతుల వరకు వచ్చిన డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అప్పుల పాలు అయిపోయి, ఆ అప్పులు మళ్ళీ మన కుటుంబం మీద రుద్ది, అలాంటి పరిస్థితులు అయితే తీసుకురాకండి. లిటరల్గా చెప్తున్నా. చాలామందికి అవకాశాలు లేక, డబ్బు సంపాదించలేక నానా కష్టాలు పడుతున్నారు. ఒక డెలివరీ బాయ్గానో, ఒక ర్యాపిడో గానో, ఒక ఫుడ్ డెలివరీ అనో, అమెజాన్ అనో, ఇదనో అదనో రకరకాలుగా నానా కష్టాలు పడి రోజుకి ఒక 1000 నుంచి 500 నుంచి 1000 రూపాయలు సంపాదించాలంటే రోజు మొత్తం ఎండల్లో తిరుగుతున్నారు. కానీ కొంతమందికి అంటే లక్షల్లో సంపాదించినప్పటికీ విచ్చలవిడిగా ఖర్చులు, బెట్టింగ్ అని, అదని ఇదని ఏవో ఇష్టానుసారంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి దానికి తోడు అప్పులయ్యి, ఆ అప్పుల భారాన్ని మళ్ళీ కుటుంబం మీద పెట్టడం అది మంచి పద్ధతి కాదన్న. చెప్తున్నా కదా, ఒకడికి లేక ఒకడికి ఉండి దాన్ని మెయింటైన్ చేయడం చేతకాక ఏమవుతుందంటే, చెప్తున్నా కదా, లేనివాడు పాపం కష్టపడుతూ ఒక 1000 రూపాయల కోసం నానా తిప్పలు పడుతుంటే, ఇంక ఉన్నవాడేమో ఆ 1000 రూపాయలు ఈజీగా అత్యంత ఒక క్షణంలో ఖర్చు పెడుతున్నాడు. నాకు ఎక్కడ అర్థం కాదు, దేవుడు ఇంత దారుణంగా ఎందుకు ఆడుకుంటారా బాబు. అంటే అది దేవుణ్ణి అనాలో, మన తలరాత అనాలో, దాన్ని మనం చేతులారా చేసుకుంటామనో తెలియదు. ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో ఒక 30 వరకు నువ్వు, ఇంకా 30+ వచ్చే వరకు నువ్వు ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది నువ్వు ఇంప్రూవ్ చేసుకోలేకపోతే, ఇంకా ఆల్మోస్ట్ ఈ మాట అన్నందుకు తప్పుగా ఫీల్ అవ్వద్దు, ఇంకా జీరో అయిపోయినట్టే. ఎందుకంటే వన్స్ 30+ నువ్వు క్రాస్ అయ్యే టైంకి నీ బ్యాంక్ బ్యాలెన్స్లో కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఉండాలి. ఏంటన్నా అంత పెద్ద లెక్కలు చెప్పేస్తున్నావు అంటే, ఈ రోజుల్లో అలానే ఉండాలన్నా. నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకో. నేను చదువుకోలేకపోయాను, అంటే నేను మంచి ఉద్యోగం చేయలేకపోయాను, సో అందుకే నేను సంపాదించలేకపోతున్నాను,
అలాంటి సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి. ఎందుకంటే వన్స్ మీకు సంపాదించాలి అనే దృఢ సంకల్పం ఉంటే మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. చదువుకున్నాడు ఉద్యోగం చేసినవాడు సంపాదిస్తాడంటే ఇంక జీవితంలో ఎవడు బతకలేడు, ఇంక భూమి మీద ఎవడు ఉండడు, చదువుకున్నాడు ఉద్యోగం చేసినాడు తప్ప. కానీ రకరకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి. నేను చాలా వీడియోలు చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఒకటే మాట, నువ్వు ఏం చేసావని కాదు, ఎంత సంపాదిస్తున్నావు అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు అడుగుతున్నాడు. బాబు ఏం చేస్తున్నావు అని ఎవ్వరు అడగట్లే. బాబు నెలకి ఎంత వస్తుంది, ప్యాకేజ్ అంతా, అవి తప్ప అసలు ఏం చదువో, ఎందులో జాబ్ చేస్తున్నావు, ఎవ్వడికి నథింగ్, ఎవ్వడికి అవసరం లేదు. రోజుకి నువ్వు నెలకి ఇంట్లో ఒక 1,00,000 ఇవ్వు, అది ఎక్కడి నుంచి వచ్చాయని 2 నెలలు అడుగుతున్నా, 3 నెలల తర్వాత నెలలు అడగరు. కానీ కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ప్రతి ఒక్క రూపాయి, నువ్వే పనికి పాటికి వెళ్ళకుండా ₹1 తెచ్చినా సరే అడుగుతారు. వాళ్ళకి మాత్రం సెల్యూట్, వాళ్ళకి పాదాభివందనం చేయాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో భార్యలు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఎవడైనా సరే, ఈవెన్ ఫ్రెండ్స్ కూడా ఒక 1,00,000 ఉందంటే ఎక్కడి నుండి వచ్చారా అని టాపిక్ కాదు, ఎప్పుడు ఖర్చు పెడదాం అంతే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో 1,00,000 తెచ్చే, అంతేగాని ఎలా వచ్చారని ఎవరు అడగట్లేదు. దీన్నే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, వన్స్ డబ్బే సంపాదించాలనే లక్ష్యం మాత్రం మీ బుర్రలో పడి తీసేయకండి. ఎవడెవడో కడుపుని పూర్తిగా నిన్నవాడు 100 చెప్తాడు. డబ్బు ముఖ్యం కాదు, రిలేషన్షిప్ ముఖ్యం, ఇది ముఖ్యం, అది ముఖ్యం, మంచితనం ముఖ్యం, మట్టి మాసానం, కడుపు నిన్నవాడు 100 చెప్తాడన్న. కానీ మనం పోరాడి అలసిపోతున్న వాళ్ళం, అంటే మన చుట్టూ ఉన్న సమాజం ఎదుగుతుంది, నేనెందుకు ఎదగట్లేదని ప్రతి ఒక్క చెప్తున్నా కదా, అదే తంతులో ఉన్నాం. సో దాని నుంచి నేను కూడా ఎదగాలి, ఏదైనా చెయ్యాలి అని వన్స్ నువ్వు ఫిక్స్ అయితే అది ఏదైనా చేయి. చెప్తున్నా కదా, నువ్వు ఏం చేసినా సరే డబ్బు మాత్రం సంపాదించడమే నీ లక్ష్యం అవ్వాలి. ఆ డబ్బు సంపాదించింది ఎలా ఉండాలంటే, నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీ గురించి ఎవడైతే ఇష్టానుసారంగా తక్కువ చేసి మాట్లాడుతాడో, మన కుటుంబం గురించి ఎవడైతే తక్కువ చేసి మాట్లాడతాడో, అలాంటి వాళ్ళు మన సక్సెస్ చూసి ఏంట్రా ఈడు ఈ రేంజ్లో సక్సెస్ అయ్యాడని భయపడాలి. ఆ భయంతో మన కళ్ళల్లో చూసి మాట్లాడడానికి అడిగి భయం వణికేలా ఉండాలి. సో చెప్పేది ఒకటే, ఎవ్వడు ఎక్కడ ఆగిపోకండి. నాకు లవర్ వదిలేసింది, లేదంటే నేను ఇంత చదివాను నాకు సరైన ఉద్యోగం రాలేదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు భార్య నుంచి విడాకులు అయ్యే, ఇంకా నా తండ్రులు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు, అది ఇది అని చెప్పి జీవితంలో ఆగిపోతే నువ్వు ఆగిపోయినట్టే. ఆగడం అనేది లేదు. ఒకటే లక్ష్యం, డబ్బు సంపాదించడం. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ఏంటన్నా డబ్బు సంపాదించి ఎలా సంపాదించాలని చెప్పిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, ఎవ్వడూ కూడా ఎలా సంపాదించాలి అని చెబుతున్నాడంటే అది ఫేకే. ఎందుకంటే అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలనే ఆదాయ మార్గాలు ఒకటి చెప్తున్నాడంటే, ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే వింటున్నారో వాళ్ళ ద్వారా ఆదాయాన్ని రికవరీ చేసుకోవడానికి మాత్రమే చెప్తాడు తప్ప అందులో నిజం ఉండదు. వన్స్ నీకంటూ ఒక అవగాహన ఉండాలి. నీకు ఏది ఇష్టం, ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటావో చేసుకో, ఒక కోర్స్ చేస్తావో చేసుకో, లేదంటే ఒక ఐటీ సెక్టరో ఏదో ఒకటి. లేదు నేను ఏమీ చదువుకోలేదంటే ఏదో ఒకటి నీ ఫ్యూచర్కి ఉపయోగపడే ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే అదే నీకు డబ్బు తెచ్చి పెడుతుంది. ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే అన్న, ప్రజెంట్ నీకు ఒక 1 year 2 years నీ చేతిలో డబ్బులు లేకపోయినా సరే, అది 2-3 years తర్వాత స్కిల్ అనేది నీకు టోటల్గా నేర్చుకున్న తర్వాత నీకంటూ కొన్ని అవకాశాలు ఎదుక్కుంటూ వస్తాయి. సో ఖాళీగా ఉండే కంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఈవెన్ నా వీడియో కూడా ఈ సోషల్ మీడియాలో అలా స్క్రోలింగ్లు, ఈ వీడియోలు అవి ఇంకా ఇలాంటివన్నీ చూసుకునే బదులు నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక పని మొదలుపెట్టాను. మైండ్లో మనకి రకరకాల 100,000 పనులు వస్తాయి. మైండ్లో ఇది చేయాలి అది అని. కానీ వాటన్నిటిని కూడా కనీసం ఒక వైట్ పేపర్ మీద ఒక రూల్ బుక్లోనే 1 by 1 రాసుకోండి. 1 2 3 4 5 ఎన్నంటే అన్ని రాసుకుని ఒక 3 days రాయండి. ఆ 3 days తర్వాత నువ్వేం చేయాలనేది రౌండప్ చేసుకుని వాటి మీద ఫోకస్ చేస్తే నిన్ను ఎవ్వడూ ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా, డబ్బు సంపాదించడమే నీ లక్ష్యం అవ్వాలి. అంటే పూరి జగన్నాథ్ గారు చెప్తారు ఒక డైలాగ్, ఎలా ఉండాలంటే మన సక్సెస్ మన ఫోన్ నెంబర్ ఎంత ఉందో మన బ్యాంక్ బ్యాలెన్స్ అంత ఉండాలని. అంటే మన ఫోన్ నెంబర్ ఏదైతే 10 digits ఉందో అదే మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలే ఉండాలని. అంటే అన్న నువ్వెంత సంపాదిస్తున్నావు అంటే, నేను చెప్పేది ఏంటంటే, నేను పడిన కష్టాలు, నేను చేసిన తప్పులు ఎదుటివారు చెయ్యకూడదని ఈ వీడియోలు మాత్రం నేను చేస్తున్నాను. సో 100కి 100% చెప్తున్నాను, డబ్బుంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా మాఫీ అయిపోతాయి. డబ్బుంటే నువ్వేదంటే అదే రైట్. కానీ డబ్బు లేకుండా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, మంచి పనులు చేసినా సరే నిన్ను వేస్ట్ ఫెలోగానే చూస్తుంది ఈ ప్రపంచం.